ఒక పదంతో మొదలు పెడతాం. దురదృష్టంతో మొదలు పెడతాం. ఎలా కావాలంటే అలా వాడుతున్నాం. రాజకీయం చేయాల కానీ రాజ్యం వేయాలంటూ అవునా కదా? అందరికీ సహాయం కాదు. నేను మామూలు ఎప్పుడు ఎవరు విమర్శించాను, మీరంతా నోటీస్ చేసింటారు. నేను ఏ రోజు పైకి వెళ్తే ఎవరు తింటానో ఏది చేసింటాను. కానీ ప్రజల్లోకి వచ్చానంటే మాత్రం నా వల్ల ఒక హిట్లర్ ఏం చేసిన కాలంలో నాది కడతారా నేను తప్ప మరి ఎవరు కనపడేవారు. నా వల్లే అందరు బాగుపడిపోతున్నారు, నా వల్లే నా వల్లే నా వల్లే నా వల్లే అనుకుంటానే ఏమైతే హిట్లర్ రాజుకి నాశనమైంది. మరి ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది చూసారు కదా మీరు. అవసరమా పుస్తకాల పైన మీ భూమి పైన నా బొమ్మ వేసుకుంటే నేను ఇచ్చానా ఇచ్చేదానికి అవసరమా? నేను కూడా ఉండిపోయినా యువకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అప్ప అనుకుంటే ఎట్లుంటా అదిరిపోయేమో మనము కలిసి తినచ్చు ఏదైనా చేసినట్టు ఎంతో చేయొచ్చు ప్రజలు బాగుపడచ్చు అనుకున్నా. నా పెద్దలు చెప్తే ఇంట్లో నేను చెప్పినాను పెద్దలు కూడా ఇట్లు తిన్నా కొట్టేదానికి వచ్చినారు. తర్వాత అర్థమైంది ఏం చేసినాడు, నాశనం చేసినాడు. ఏం పేరు కాదా ప్రజలు ఆలోచించారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఎక్కడిపోతున్నాం మనము చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకొని గుడ్డు కుటుంబానికి ఓటు వేసి వినిపించి మరి ఈరోజు ఏం చేసింది గుడ్డు కుటుంబము? మీ ముగ్గురు నీకు తెలుస్తారు. ఆ ఏదైతే బొమ్మేశారో తొలగించి రాజు ఏదైతే ఉన్నాడో అది వేసి ఇది మీ భూములు మాకు సంబంధం లేదు, నాకు ఎటువంటి హక్కు లేదు దీనిపైన, ఇది కేవలం మీదే 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 అని చెప్పి మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ చిన్న చిన్న రోడ్డు మాటలు ఉన్నాయి సరిహద్దు దగ్గర. నేను కోరేది ఒకటే, మీ అందరినీ గొడవ పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి కూడా తీరుతాయి. ఇంతసేపు కూడా సరిహద్దు మనకే కదా. ధైర్యంగా ఉండండి. పల్లెల్లో ముఖ్యంగా గ్రామాల్లో దయచేసి గొడవలు పెట్టుకోవద్దండి. ప్రశాంతంగా ఉండండి. నాను ఎంతన్నా మన ఊర్లో ఇంత ఊరు అంతే కదన్నా. దాంట్లో ప్రతి ఒక్క పేరు తెలుసు, ప్రతి ఒక్క ఇల్లు తెలుసు, వారి ఇంట్లో అమ్మ నాన్న తల్లి చెల్లి అందరూ అన్ని తెలుసు. అట్లాంటప్పుడు ఎందుకన్నా గొడవలు? హాయిగా ప్రశాంతంగా ఉండండి రాదు. మీ పనులు మీరు చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బందులున్నా దయచేసి స్వేచ్ఛగా నా దగ్గరికి రండి. నిజంగానే న్యాయం ఉంటే ఖచ్చితంగా నేను చేసి పెడతాను, అందులో ఎటువంటి సందేశం లేదు. మండలానికి ముఖ్యంగా యాడికి వాడి కేటాయిస్తామని చెప్పి తొందరపడుకోవడాన్ని అనుకుంటున్నాను. సో తొందరలో వచ్చిన ప్రోగ్రాం పెట్టున్నాను, మీటింగ్ ప్రోగ్రాం. అది అయిపోయిన వెంటనే ఖచ్చితంగా మళ్ళా మండలానికి వస్తాను, ప్రతిరోజు తిరుగుదాము. ఈ రోజు మీకు కోరుకుంటున్న ఆయన తిరగాలంటే ప్రతిరోజు
విధామా మొలక వెంకటనారాయణ శ్రీరాములు ఇప్పుడు నాకేం డివైడ్ చేస్తే నాకేం కాదు, మీరు లోకల్గా మీ అందరికి ఓకే అంటే నేను డివైడ్ చేస్తా. ఎంతమంది జనాభా నాకంటే విడిపోతుంది, మీకు 2 మీకు ఉండాలా? సరే మీరైతే ఏది అంతే ఏనీలే వేసామాట ఇంటి ముందు రేట్ వేసిన రేట్ వేసుకోపా. మళ్ళీ బిల్లు తగ్గించేసినా